అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేకపోతారు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. గ్రహచలనం రీత్యా ఈ రోజు మీకు ఒక స్త్రీ మరి మోసం చేసే అవకాశం ಹೆಚ್ಚుగా ఉంది. స్త్రీ వల్ల హాని కలుగుతుంది. మరి ఈరోజు ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మెడల్లో ఈరోజు మరి కాలభైరవ రూపం ధరించాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి హాని దరిచేరదు. ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను, ప్రేమిస్తున్న విషయాలను బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క విలువైన వస్తువు ఒక మనిషి దొంగలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఈరోజు ప్రేమిస్తున్న విషయం బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ లభించబోతుంది. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి శుభదినముగా ఉంటుంది. ప్రేమికులు ఎవరైతే వివాహం చేసుకోదలుచుకుంటున్నారో వారి యొక్క వివాహ ప్రస్తావన పెద్దల ముందు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా వారికి లభిస్తుంది. జీవితంలో నిజాయితీ యొక్క ఆనందం ప్రయోజనకరంగా పొందబోతున్నారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే కనుక మరి ధైర్యం అనేది వారిలో, విశ్వాసం అనేది వారిలో పెరిగిపోతుంది. ఇక ఈరోజు కష్టమైనటువంటి మరి పరిస్థితుల్లో కూడా సులభమైన మార్గాలను అవలంబించి మరి చెడు పరిస్థితుల నుండి బయటకు రావడం అనేది రాశి వారికి సంభవం అవుతుంది. కొత్త పనులు కూడా మీరు ఈరోజు చేసే ప్రయత్నాలు చేస్తారు మరియు విజయవంతులు అవుతారు. కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విషయాలు, చెడు పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలా బాగా సానుకూలంగా ప్రవర్తించి వాటిని అన్నిటి సమయస్ఫూర్తితోటి ప్రవర్తించి మరి చెడు పరిస్థితుల నుండి, సమస్యల నుండి బయటకు వచ్చే అవకాశాలు అయితే రాశి వారికి ಹೆಚ್ಚుగా అయితే రోజు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక మరి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, కదలికలను బట్టి మరి ఈ రోజు రాశి మరి ఒక రాశి నుంచి మరో రాశిలోనికి సంచారం చేస్తున్నప్పుడు మరి ఒక నిర్దిష్ట సమయంలో ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోనికి సంచారం చేస్తున్నప్పుడు గనక రాశిలో ఫలితాలు మరి మారుతూ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ రాశి వారికి కూడా మరి ఈ రాశి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి సంభవం అవుతుంది. విద్యార్థులకు కూడా శ్రమకు తక్క ఫలితాన్ని అందుకుంటారు. ఇక మరికొన్ని రాశులకు ఇక కర్మలను బట్టి కూడా కొన్ని అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. గ్రహాల సంచారంలో మరి ఈ రోజు మంగళుని సంచారం చాలా ప్రధానమైనది. ఎంతో శుభ సూచకముగా భావించే మంగళుడు ఈ రోజు చూసినట్లయితే గనక ఈ రాశిలోనికి ప్రవేశిస్తుండడం ఈ రోజు అద్భుతమైనటువంటి విషయాలైతే జరుగుతాయి. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మరియు ఈరోజు శుభదినముగా ఈ రాశి వారికి అయితే గోచరిస్తున్నది. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక ఏ పనులైనా సరే స్వయంగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకూడదు. మరియు మీ డబ్బు సంబంధించిన లావాదేవీలు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. మీరు మాత్రమే చూసుకోవాలి. లేకపోతే మాత్రం దాంట్లో మీకు ఈరోజు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి, నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెట్టాలి. ఇతరుల వల్ల మీకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ఇక ఈరోజు రాశి వారు మాత్రము ఎక్కువగా మితిమీరి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను సేకరించకూడదు. మరి బయట ఆహారం తీసుకోవడం అనేటటువంటి మీ ఎక్కువగా ఉన్నటువంటి మీ అలవాటును కొద్దిగా మార్చుకుంటేనే మీకు ఆరోగ్యంలో ప్రయోజనకరమైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు ఈరోజు రాశి వారు మాత్రము ఎక్కువగా మరి కొలెస్ట్రాల్ పెరిగే ఆహార పదార్థాలను నివారించాలి. లేకపోతే మాత్రము బీపీ పెరిగిపోయి రక్తపోటు వలన వీరికి సమస్యలు ఎదురయ్యే అనేక సమస్యలు ఎదురయ్యే సూచనలు అయితే రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే మరి పరిస్థితులు అయితే ఎక్కువగా మరి గోచరిస్తున్నాయి. కాబట్టి మితిమీరి ఏదైనా సరే ఆహారం సేకరించడం అనేటటువంటిది ఈ రోజు మానుకుంటేనే ఉత్తమము. వ్యర్థమైనటువంటి చర్చా సంభాషణల నుండి కూడా దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత అనేది ఈ రోజు ఉంటుంది. ప్రియమైన వారిని ఈ రోజు బహుమతులు ఇవ్వడం ద్వారా మరి ఈ రోజు మీకు మంచి శుభాలు కలుగుతాయి. సుఖ సంతోషాలు అనేవి రావడం జరుగుతుంది. లక్కీ సంఖ్య 32, లక్కీ కలర్ అయితే వైలెట్. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొనుట, అలంకరణ వస్తువులను సమర్పించుట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.